ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు ఒక కొత్త సందేశంతో మేము ముందుకు రావడానికి దేవుడు నా పట్ల చూపిన కృపను బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ విధంగా ఈ లైవ్ ద్వారా మేము ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఈ దినాల్లో అనేక మందికి దేవుని గురించిన సరైన జ్ఞానం లేదు. బైబిల్ గురించిన అవగాహన చాలా మందికి లేదు. భూమి మీద క్రైస్తవంలో కూడా అజ్ఞానం తాండవిస్తూ ఉంది. ప్రజలకు అవగాహన లేకుండానే భక్తి జీవితాన్ని కొనసాగించడం, ఇవన్నీ చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నాయి. ఈరోజు లేఖనాల్లో నుంచి ఒక ప్రత్యేకమైన అంశాన్ని నేను మేము ముందు పెట్టే ముందు, ఈ సబ్జెక్టు ఎంచుకొని మేము ముందుకు రావడానికి ఆర్టీవీలో వచ్చిన ఒక వీడియో దీనికి కారణం. ఈ మధ్య కాలంలో ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత చాలా చర్చలు జరుగుతున్నాయి. చాలా మంది దైవ సేవకులు అనబడిన వారు బాహాటంగా చాలా రచ్చరచ్చ చేస్తూ ఉన్నారు. పనికిరాని విషయాలు చాలా కూడా మాట్లాడుతూ ఉన్నారు. సంఘానికి క్షేమం కాని విషయాలు ఎన్నో కూడా చర్చిస్తూ ఉన్నారు. ఏది మన జీవితాలకి మేలు కలుగు చేస్తుందో, ఏది మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటుందో వాటిని పరీక్షించి దాన్ని వెంబడించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఈరోజు అనవసరమైన విషయాలపైనే చర్చ చేస్తూ, అనవసర విషయాలపైన కూడా అనేకమైన విషయాలు మాట్లాడుతూ సమయాన్ని వృధా చేస్తున్న దైవ సేవకులు అనబడిన వారు చాలా మంది మన ముందు ప్రత్యక్షపరచబడుతూ ఉన్నారు. కొంతమంది మేధావులు అనబడిన వారు కూడా వారు మాట్లాడే మాటలు వింటున్నప్పుడు చాలా దుఃఖం కలుగుతుంది. వారికి కలిగిన జ్ఞానాన్ని బట్టి, వారు ప్రవర్తిస్తున్న ప్రవర్తనను బట్టి. ప్రియులారా, ఈరోజు మీరు ఆల్రెడీ టైటిల్ చూశారు, మద్యం తాగొద్దని బైబిల్లో ఎక్కడ ఉంది? ఈరోజు చాలా మందికి ఈ విషయం పైన అవగాహన లేదు. అది మీకు అర్థం అవ్వాలంటే ముందుగా ఆర్టీవీలో జరిగిన చర్చా వేదికలోని ఒక చిన్న క్లిప్పింగ్ నేను ముందు ప్లే చేస్తాను. దాన్ని చూసిన తర్వాత తదుపరి అంశాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చివరిదాకా వీక్షించండి. దేవుడు మీతో మాట్లాడతాడు. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని క్రైస్తవేతరులు చూసినా సరే ఒక అవగాహన వస్తుందన్న భావన నాకున్నది. ఎందుకంటే ఈరోజు చాలా మందికి బైబిల్ గ్రంథంలో ఏముందో తెలియదు, బైబిల్ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. చాలా మంది అవగాహన లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఈ వీడియోలో మాట్లాడినట్లుగా ముందుగా దయచేసి ఈ వీడియోని వీక్షించండి. నేనేమంటానంటే, పాస్టర్ మందు తాగొద్దని ఇక్కడ రాసిందా? అమెరికా వెళ్తే నేను ఒక మాట అంటున్నా. మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్. కొంచెం బయటకు వన్ సెకండ్ బ్రదర్ అనిల్, అనిల్ వన్ సెకండ్. బైబిల్లో పాస్టర్లు మందు తాగొద్దని ఇక్కడ రాసిందా? లేదు కదా. బైబిల్లో పాస్టర్లు మందు తాగొద్దని ఇక్కడ రాసిందా? లేదు కదా. బైబిల్లో పాస్టర్లు మందు తాగొద్దని ఇక్కడ రాసిందా? లేదు కదా. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఈ క్లిప్ చూశారు కదా ప్రియులారా. ఇందులో వ్యక్తులను ఒకసారి నేను పరిచయం చేస్తాను. ఈ మొదటి ప్యానెల్లో ఉన్న వ్యక్తి పేరు లియో. ఇతను క్యాథలిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. మరి దేశవ్యాప్తంగానో లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగానో నాకు తెలియదు, కానీ లియో అనబడిన వ్యక్తి ఇతను క్యాథలిక్ సంఘం యొక్క జనరల్ సెక్రటరీ. అంటే క్యాథలిక్ అయినా ప్రొటెస్టెంట్ అయినా ఇంచుమించు బైబిల్ ఒకటే, కొన్ని పుస్తకాలు తప్పించి. క్యాథలిక్ బైబిల్ కొన్ని పుస్తకాలు అడిషనల్గా ఉంటాయి. అయితే ప్రొటెస్టెంట్ వారి యొక్క బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయి. గమనించండి, ఇద్దరు బైబిల్ ఇంచుమించు ఒకటే. అయితే ఈ ప్యానెల్లో పాల్గొన్న రెండో వ్యక్తి ఎవరంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి స్నేహితుడు అని చెప్తున్నారు. మరి అది
సత్యమో అసత్యమో మనకు తెలీదు. ఈయన పేరు అనిల్, బ్రదర్ అనిల్. అనిల్ ఈయన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి స్నేహితుడు. ఈయన ఎవరయ్యా అంటే ఈయన కూడా క్రైస్తవుడే. ఈయన క్రైస్తవుల పక్షంగా పోరాడుతున్నానని చెప్పుకుంటున్నాడు. పైపెచ్చు ఈయన అనేక ఆర్గనైజేషన్స్ కూడా నడుపుతున్నాను, క్రైస్తవుల పక్షంగా నేను పోరాడుతున్నాను అనేక విషయాల్లో. అది సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ చాలా కార్యకలాపాల్లో మేము పాలుపంపులు పొందుతున్నాము అని ఈ వ్యక్తి చెప్పుకుంటూ ఉన్నాడు. అంటే ఇద్దరు క్రైస్తవులే, ఒకరు లియో, ఇంకొకరు అనిల్. ఒకరు కేథలిక్ అయితే ఇంకొకరు ప్రొటెస్టెంట్. గమనించారు కదా? ఈ డిబేట్లో మాట్లాడుతూ ఈ లియో అనబడిన వ్యక్తి అంటున్నాడు, బైబిల్లో పాస్టర్లు తాగొద్దని ఎక్కడైనా ఉందా? అసలు తాగొద్దని బైబిల్ గ్రంథంలో ఉందా అని ప్రశ్నిస్తున్నాడు. ఆ పక్కన ఉన్న యాంకర్ వ్యాలిడ్ ప్రశ్న అంటున్నాడు. వ్యాలిడ్ ప్రశ్న అంట. నిజమే, ఇది వ్యాలిడ్ ప్రశ్నే. అయితే క్రైస్తవేతరుడు ఎవరైనా అడిగినట్లయితే అది వ్యాలిడ్ ప్రశ్నే. కానీ అక్కడ మాట్లాడుతున్న వ్యక్తి క్రైస్తవ వర్గానికి సంబంధించిన వ్యక్తి. దానికి జవాబిస్తున్న వ్యక్తి ఎవరంటే అనిల్. లేదు కదా అంటున్నాడు. లేదు కదా, ఉందా? తాగొద్దని ఎక్కడైనా ఉందా అని ఆయన అంటే లేదు కదా అని అనిల్ బ్రదర్ అంటున్నాడు. అంటే వీళ్ళిద్దరు పేరుపై క్రైస్తవులే కానీ వీరు ఒక్కరోజు కూడా బైబిల్ తెరిచి చూసింది లేదు అన్నది స్పష్టంగా అర్థమైపోతుంది. ఆర్టీవీ ఆ యాంకర్కి కానీ అన్ని జనానికి కానీ బైబిల్లో ఏముందో తెలియదు, ఎందుకంటే వాళ్ళు బైబిల్ చదవరు గనక. అయితే క్రైస్తవులమని చెప్పుకుంటున్నా వీరు బైబిల్లో ఉందా అని ఒకరి ప్రశ్న అడిగితే లేదు అంటారు. అంటే ఆయన ఉద్దేశం ముందుగానే లేదు అని పెట్టుకుని ప్రశ్న అడుగుతున్నారు. అంటే సమాజానికి వేల మంది చూస్తూ ఉంటారు ఈ వార్తా ఛానళ్ళు. అందులోనూ ప్రత్యేకంగా ప్రవీణ్ పగడాల గారి మరణం అనంతరం చాలా మంది న్యూస్లో ఏమొస్తుందని చూసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అందులోనూ బిగ్ టీవీలోను మరలా ఆర్టీవీ, ఇవి రెండు కూడా యూట్యూబ్ ఛానల్స్, ఇవేమి శాటిలైట్ ఛానల్స్ కాదు. ఇవి రెండు కూడా కేవలం యూట్యూబ్ ఛానల్స్, కానీ ప్రజాదరణ పొందినవే, చాలా మంది చూస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ రెండు ఛానల్స్లో ప్రధానంగా ప్రవీణ్ పగడాల గారు మరణించినప్పుడు కాడి నుంచి నేటి వరకు కూడా ప్రతిరోజు గంటల తరబడి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, డిబేట్లు చేస్తూ ఉన్నారు. ప్రజలు చాలా మంది చూస్తూ ఉన్నారు. చూసే చాలా మంది నామకార్థ క్రైస్తవులు ఒక విషయంలో స్థిరపడతారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ మహా గొప్పవాళ్ళు కదా. లియో అనబడిన వ్యక్తి కేథలిక్ సంఘానికి ఆయన సెక్రటరీగా ఉంటే, ఇంకొకరు ఆయన కూడా చాలా యాక్టివ్గా, మళ్ళీ ప్రవీణ్ పగడాల అంటే ఒక గొప్ప సేవకుడి స్నేహితుడు అంటే అతనితో కలిసి పనిచేస్తుంటే ఆ వ్యక్తి కూడా మహా గొప్ప వ్యక్తి అని అనుకుంటారు కదా. ఈ ఇద్దరు వ్యక్తులు ఏమైతే స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నారో అవే నిజమని అనుకుంటారు. అయితే ఈరోజు ఈ విషయాన్ని బట్టి సత్యం ఏముందో, బైబిల్ గ్రంథం దాని గురించి ఏం మాట్లాడుతుందో చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చా. నిజానికి వీళ్ళిద్దరికి నేను పెట్టే పేరు ఏంటంటే ఈడియట్స్. ఇది తిట్టు కాదు. ఈడియట్ అంటే బొత్తిగా తెలివి లేనివాడు అని అర్థం. ఏ తెలివి అంటే లౌకికమైన తెలివి వీళ్ళకు ఉండొచ్చేమో నాకు తెలీదు. అయితే బైబిల్ తెలివి లేక బైబిల్ నాలెడ్జ్ వీళ్ళకి కించెత్తు కూడా లేదు వీళ్ళరా. ఎందుకంటే ఎంత ఫూలిష్గా చెప్తున్నారంటే బైబిల్లో ఉందా పాస్టర్ తాగకూడదని. అరే బాబు, పాస్టర్ కాదు, ఒక వ్యక్తి తాగాలో లేదో, విశ్వాసి తాగాలో లేదో కూడా బైబిల్ చెప్తాం. కేవలం అది పాస్టర్కి సంబంధించి మాత్రమే కాదు, యావత్ ప్రజానీకానికి కూడా బైబిల్ తాగుడు విషయంలో చాలా మాట్లాడింది. అవన్నీ కూడా ఈరోజు కూలంకషంగా నేను మీతో మాట్లాడతాను. దయచేసి మీరు ఒక్కొక్కటిగా ఆలకించమని మనవి చేస్తున్నాం. ఈ బుద్ధి లేని వారు ఇచ్చే స్టేట్మెంట్లను కాక మనం నేరుగా బైబిల్ గ్రంథంలోనికి వెళ్తాం. ఇందుని గురించి లేఖనం ఏం చెప్పుచున్నదో లేఖనంలోకి వెళ్ళి
సత్యాన్ని మనం తెలుసుకుని ఆ సత్య వేదం మనకి ఏదైతే బోధిస్తుందో ఆ ప్రకారంగా జీవించాలి. అందుకే దేవుడు మనకి చట్టాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పిల్లరా, ఒక్కొక్కటిగా నేను మేము ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా లేవీ కాండం, లేవీలకు దేవుడు ఇచ్చిన కొన్ని ఆజ్ఞలను మేము ముందు పెడతాం. లేవీ కాండం 10వ అధ్యాయం 8వ వచనం. లేవీలకు మూల పురుషుడు అహరోను. ప్రియులారా, దేవదేవుడు అహరోనుతో ఇట్లనే, మీరు ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చినప్పుడు 9వ వచనం, మీరు చావకుండానట్లు నీవును నీ కుమారులు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. చాలా జాగ్రత్తగా వినండి, దేవుని వాక్యం చెప్తాం. ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని మీరు మీ పిల్లలు త్రాగకూడదు. ప్రియులారా, లేవీలంటే ఎవరు? ఇజ్రాయేలీల కాలంలో, అంటే ప్రారంభ దినాల్లో దేవుడు తన పరిచర్యను జరిగించడానికి ఒక ప్రత్యేకమైన వంశాన్ని, ఓ ప్రత్యేకమైన తెగను ఎన్నుకున్నాడు. ఇజ్రాయేలీల 12 గోత్రాల్లో ఒక గోత్రం లేవీ గోత్రం. ఈ లేవీ వంశస్థులను దేవుడు ఎన్నుకుని దేవుని సేవ చేయడానికి వాళ్ళని ప్రత్యేక పరిచయం. ఈ దేవుని సేవ చేసేవాళ్ళు ద్రాక్షారసమును గాని మద్యమునే గాని త్రాగకూడదు. అంటే ఈ దేవుని సేవ చేసేవారు అలనాడు లేవీలైతే ఈనాడు యాజక సమూహంగా పిలువబడుతున్న సేవకులు, అంటే పలు విధాలైన సేవకులు. వారు అపోస్తలులే గాని, ప్రవక్తలే గాని, కాపరులే గాని, సువార్థికులే గాని, వీళ్ళందరూ కూడా దేవుని పరిచర్య, దేవుని సేవ చేసేవారు. దేవుని సేవ చేసే వంశం. ఈయన అడుగుతున్నాడు కదా ప్రశ్న, అసలు పాస్టర్లు త్రాగకూడదని బైబిల్లో ఎక్కడుంది అనుకుంటున్నాడు. మనోడు లేదని అనుకుంటున్నాడు. అంటే ఈయన ఎప్పుడు కూడా బైబిల్ తెరిచి చదవలేదు. వీళ్ళ కార్యక్రమాలన్నీ కూడా ఎంతసేపు ఆ స్టేజ్ మీద తమను తాము చూపించుకుందామా, తమ గొప్పలు ప్రకటించుకుందామా, లేక డబ్బులు సంపాదించుకుని వైభోగ జీవితాలు అనుభవించుదామా, ఇవే కార్యక్రమాల్లో ఉంటారు. అంటే వీళ్ళకు నాకు తెలిసి త్రాగుడు అలవాటు, వ్యభిచార అలవాటు, అన్ని లోక సంబంధమైన అన్ని కార్యక్రమాలు ఉంటాయి. కానీ పైపైకి వీరు ఏదో కదా భక్తి పరులలాగా, దేవుని సేవకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన వ్యక్తుల్లాగా చెప్పుకుంటూ ఉంటారు. లేఖన పరిజ్ఞానం లేదన్న సంగతి స్పష్టంగా ఇక్కడ మనకు తెలుస్తుంది. పిల్లరా, ఇక్కడ మరొక అంశాన్ని నేను చెప్పాలని ఇష్టపడుతున్నా. 1 ద్రాక్షరసము, 2 మద్యం. చాలా మందికి వ్యత్యాసం తెలియదు. యేసుప్రభు కూడా మందు తాగాడని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ కరుణాకర సుగుణ లాంటి వాళ్ళు అజ్ఞానులు. యేసుప్రభు కూడా ద్రాక్షరసం తాగాడు, యేసుప్రభు కూడా పొదుగుల మందు తాగుతాడు అని చెప్పుకునే అవివేకులు, అజ్ఞానులు, మూర్ఖులు, ఇడియట్స్ ఉన్నారు. అయితే ద్రాక్షరసము వేరు, మద్యము వేరు. ఇక్కడ స్పష్టంగా రాయబడింది ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని అన్నాడు. అంటే ద్రాక్షరసం అంటే ద్రాక్ష చేత సిద్ధం చేసే ఆ రసం, ఫ్రెష్గా ఉండే రసం, ద్రాక్షరసం. ఆ ద్రాక్షరసం తయారు చేసిన దాన్ని కొల్లబెడితే, ద్రాక్ష పళ్ళను కొల్లబెట్టి బాగా దాంట్లో కొన్ని ఎసెన్స్ను కలిపి తయారు చేసి అది మద్యం అవుతుంది. అది మత్తును కలుగు చేస్తుంది. అఫ్కోర్స్ ద్రాక్షరసాన్ని విపరీతంగా తాగినా కూడా మత్తు కలుగుతుంది. మద్యము త్రాగినా కూడా అధిక మత్తు కలుగుతుంది. ఇలారా కొన్ని ఆహార పదార్థాలు మత్తును కలుగు చేస్తాయి, మన అందరికి తెలిసిందే. ఉదాహరణకు డాల్డా వేయబడిన పలావ్ బాగా డాల్డా ఎక్కువ వేసి దాన్ని మంచి గమగమలాడేటట్టు తయారు చేస్తే కొంచెం ఎక్కువ తిన్నామంటే దాని ద్వారా కూడా మనకు మత్తు కలుగుతుంది. పెద్ద మత్తు కాకపోయినా చక్కటి నిద్రమత్తు లాంటిది కలుగుతుంది. కొన్ని ఆహార పదార్థాలు మనం అధికంగా సేవించినప్పుడు మనకు మత్తును కలుగు చేస్తాయి. ద్రాక్షారసమును అధికంగా తాగినా సరే మత్తును కలుగు చేస్తాయి. అది మనము యేసు ప్రభు ఒక వివాహంలో చేసిన అద్భుతాన్ని బట్టి ద్రాక్షారసం పోసినప్పుడు అధికంగా తాగిన వారికి మత్తు కలిగిందని అక్కడ లేఖనాల్లో వ్రాయబడి. అయితే అది మద్యం కాదు, ద్రాక్షరసం. ద్రాక్షరసం వేరు, మద్యం వేరు. అయితే ఈ లేవి వంశస్థులకు దేవుని పరిచర్య చేసే వారికి దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని? మీరు అసలు ద్రాక్షరసం తాగొద్దండి, మద్యం కూడా త్రాగొద్దండి. బైబిల్లో ఉందా లేదా ఆజ్ఞ?
సేవక వర్గానికి బైబిల్లో ఉందా లేదా, ఇది నేను ప్రారంభం, ఇంకా చాలా ఉంది కథ, ఇంకా చాలా ఉంది నేను మాట్లాడాల్సింది పిల్లరా. కనుక మొట్టమొదటి మాట, మీరు ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగవలదు, త్రాగకూడదు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి. ఇక్కడ చెప్తున్నాడు, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనాను మొక్కుకొని తాను ప్రత్యేకించుకొనిన ఎడల వాడు ద్రాక్షారసము మద్యములను మానవలెను. ఒకవేళ దేవుని సేవ చేయాలి, దేవుని కొరకు జీవించాలి, దేవునికి సాక్షిగా బ్రతకాలి అని దేవుని కోసం ప్రత్యేకపరచుకుని నాజీరు చేయబడిన వాడు ఎవడైనా సరే, అది స్త్రీ కానీ పురుషుడు కానీ, వారు ఎట్టి పరిస్థితుల్లో ద్రాక్షారసము సేవించుట మద్యము సేవించుట మానవలేను అని చెప్తున్నాడు. అది వరకు వారు ఒకవేళ అలవాట్లో ఉన్నట్టయితే వాళ్ళు మానేయాలి, నాజీరు చేయబడే వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే. పిల్లరా, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. ద్రాక్షరసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు. ఎవరు? నాజీరు చేయబడిన వారు. ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు. ఏ ద్రాక్షారసమునైనా ఫ్రెష్గా ఉన్న ద్రాక్షారసం తాగకూడదు, ఎండిపోయిన ద్రాక్షారసం తాగకూడదు, కొల్లబెట్టిన ద్రాక్షారసం తాగకూడదు. ఏ ద్రాక్షారసం, ఎటువంటి వైన్ కూడా తాగడానికి వీలు లేదని చెప్తున్నాడు. ఆజ్ఞ. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యదేవుడు పరిశుద్ధుడండి. ఆయన ఎట్లాగా న్యాయాన్ని తప్పి ప్రజల్ని పిచ్చి పిచ్చిగా ప్రవర్తించమని చెప్తాడు. అందుకే మనం లేఖన పరిశోధన చేయకుండా ఏది పడితే అది నోటుకు వచ్చినట్టు మాట్లాడకూడదు. ఇక్కడ చూడండి, పచ్చివి కానీ ఎండివి కానీ ద్రాక్ష పండ్లను తినబడదు. ద్రాక్ష పండ్లు కూడా తినకూడదు. పచ్చివి కూడా తినకూడదు, ఎండివి కూడా తినకూడదు. అంటే వారు నాజీరు చేయబడి ప్రత్యేకించబడిన వారు. ఆహార నియమాలను దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియులారా, కొంతమంది ఆహారాన్ని బట్టి కూడా అపవిత్రులు అయిపోయే వాళ్ళు ఉంటారంట. ముందు చెప్తా. మెట్టుకు న్యాయాధిపతులు 13వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చూడండి. ఓ స్త్రీతో దేవుడు చెప్తున్నాడు, సంసోను తల్లితో, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనను తినకుండము. ప్రభువు చెప్తున్నాడు. ఎందుకంటే నీ కొడుకు నాజీరు చేయబడి దేవుని బహు బలమైన కార్యాలు జరిగిస్తాడు. అతను నేను ప్రత్యేకపరుస్తున్నాను. నా కొరకు అతను చాలా శూరమైన బలమైన కార్యాలు జరిగిస్తాడు కనుక ఆ వాగ్దాన సంబంధమైన పుత్రుని నువ్వు కంటావు కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి తల్లి. ద్రాక్షారసం కానీ మద్యం కానీ మరేది త్రాగకూడదు. అంటే ప్రియులారా, దైవ సంబంధమైన కార్యాల్లో ప్రత్యేకింపబడిన వారెవరూ కూడా ద్రాక్షరసమును గాని మద్యమును గాని త్రాగకూడదు అన్న ఆజ్ఞ మనకు స్పష్టంగా ఈ వచనాల్లో మనకు కనబడుతుంది. ఇప్పుడు ప్రశ్న రావచ్చు కొంతమందికి, అయితే ప్రత్యేకింపబడని వారు సాధారణమైన వ్యక్తులు వాళ్ళు తాగొచ్చా అన్న ప్రశ్న కూడా ఉంటుంది. కనుక ప్రియులారా, దేవుని వాక్యం ఇచ్చిన కొంత వ్రాయబడి ఉంటుంది. అన్ని వచనాలు మనం చదివిన తర్వాతే ఒక సబ్జెక్టు గురించి మనం కన్క్లూజన్కి రావాలి. కానీ ఓహో ఇది ప్రత్యేకించబడిన వారంటే సేవకులు, పాస్టర్లు, అభిషక్తులైన వారికి తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా సరే ద్రాక్షరసం తాగొచ్చు, నో ప్రాబ్లం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే ప్రియులారా, మరికొన్ని వచనాలు నేను మీ ముందు పెడతాను, జాగ్రత్తగా ఆలకించండి. అసలు ఎందుకు దేవుడు త్రాగొద్దని చెప్తున్నాడు? ద్రాక్షారసం వల్ల నష్టం ఏంటి? మద్యం వల్ల నష్టం ఏంటి? ప్రభు ఎందుకు దాన్ని త్రాగొద్దు అని చెప్తూ ఉన్నాడు? చూద్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనాన్ని నేను మీ ముందు పెడుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. పిల్లరా, ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లని పుట్టించును. దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారందరూ ఎవరైనా సరే. ఇక్కడ ఇప్పుడు ఓవరాల్గా మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథంలో చాలా బుద్ధి మాటలు రాయబడ్డాయి, చాలా హెచ్చరికలు రాయబడ్డాయి. మనిషి జీవన విధానం గురించి అనేకమైన విషయాలు సామెతల గ్రంథంలో సొలొమోను రాజు తెలియజేశాడు. అనుభవపూర్వకంగా తను నేర్చుకున్న పాఠాలను బట్టి దైవ సంగతులు అనేకమైనవి బోధించాడు. అందులో
ఈ రెండింటిని గురించి ద్రాక్షరసం ఏం చేస్తుందంట, వెక్కిరింతల పాలు చేస్తుందంట. పిల్లరా, నేను మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్త వినండి. మితమైనది, మితమైనది అంటే మద్యమును పక్కన పెట్టండి. మద్యము మితము, లేకపోతే ఓవరు, క్వార్టరు, హాఫ్, ఫుల్ అలాగే లేదు. మద్యాన్ని పక్కన పెట్టి ఇక మిగతా ద్రాక్షరసం కానీ ఫుడ్ కానీ ఏదైనా సరే మితం. ఆహారం అయినా సరే ఇక్కడ పీకల దాకా తినకూడదు. వైద్యులు కూడా చెప్తారు అది ఎంత తినాలో అంత తింటేనే వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు. ఇక్కడ దాకా నా కడుపు నిండాలి అని ఇక్కడ దాకా తినేవాడు అనారోగ్యం పాలవుతాడు. అట్లాగే ద్రాక్షరసమైనా కూడా ఫ్రెష్గా ఉన్న ద్రాక్షరసమైన వైన్ అయినా సరే నువ్వు అత్యధికముగా తాగితే ఏమవుతుందంటది, వెక్కిరింతల పాలు చేస్తుందంట. అంటే ఒళ్ళు, మైండ్, హృదయం అంతా కూడా తిమ్మిరి అయిపోద్ది. బాగా ఎక్కువగా తాగితే తిమ్మిరి అయిపోద్ది. అలా అయిపోయినప్పుడు వ్యక్తి సహజంగా స్పృహ కోల్పోతాడు. అంటే ఆత్మ సంబంధమైన స్పృహ, శరీర సంబంధమైన స్పృహ కాదు, మానసికంగా స్పృహ కోల్పోతాడు. ఇంకప్పుడు తన వశంలో ఉండకుండా తన నోటికొచ్చింది మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడడం వల్ల చూడండి, మనం తాగుబోతులను చూసినప్పుడు ఏమవుతుంది, మనకు నవ్వు కలుగుతుంది. వాళ్ళు చేసే పనులన్నీ అన్ని చూసినప్పుడు మనకు నవ్వు వస్తూ ఉంటుంది పక్క నుంచి. అని తింగరగా పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారు. ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఈ లోకమాయరా గతించే ఛాయరా, ఈ లోకమాయరా గతించే ఛాయరా. ప్రియులారా, మనుషులు వారిని చూసినప్పుడు వారు వెక్కిరింతల పాలవుతారని ద్రాక్షరసం గురించి వ్రాయబడింది. రెండవదిగా మద్యం అంట అల్లరి పుట్టించును. మద్యం నువ్వు కొంచెం తాగిన, ఎక్కువ తాగిన, కొంచెం తాగితే కూసేపటికి కిక్కెక్కి ఆ తర్వాత పిచ్చి పిచ్చి పనులు చేయొచ్చు. ఎక్కువ తాగేవంటే వెంటనే నీకు కిక్కెక్కి అప్పుడు కూడా నువ్వు అల్లరి పనులు చేయవచ్చు. చాలామంది మద్యం తాగిన వాళ్ళు మనం చూస్తుంటాం. వాళ్ళు ఎంత అల్లరి ఎంత రచ్చ చేస్తూ ఉంటారో మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం. పిల్లరా, మద్యం అంట ఒక వ్యక్తి జీవితాన్ని అల్లరి పాలు చేస్తుందని దేవుని వాక్యం చెప్తా ఉంది. అంటే ఇప్పుడు చెప్పండి, ఈ అల్లరి పుట్టించే లేక వెక్కిరింతల పాలు చేసే మనిషి జీవితాన్ని వెక్కిరింతల పాలు లేక అల్లరి పాలు చేసే ఈ మద్యాన్ని బైబిల్ ఎలా త్రాగమని చెప్తుంది? నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలని, నీ జీవితం ఆహ్లాదకరంగా ఉండాలని, నీ జీవితం ఇతరులకు మాదిరిగా ఉండాలని దేవుని వాక్యం బోధిస్తుంది. పేతురు గ్రంథంలో మాట మీరు చూస్తే అక్కడ నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారంగా మీరు పరిశుద్ధులై ఉండాలి అని ప్రభువు పేతురు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడట, శుద్ధమైన వాడు. ఏ అల్లరి ఆయనలో లేదు, ఏ వెక్కిరింతలో ఆయనలో లేవు, ఏ చెడు ఆయనలో లేదు. ఆయన ఎట్లా ఉన్నాడో మీరు కూడా అలాగే ఉండాలి అని దేవుని వాక్యం స్పష్టంగా బోధిస్తూ ఉంది. పైపెచ్చు చెప్తా ఉంది ఆ చివరి భాగంలో, ఈ ఈ ద్రాక్షారసం అత్యధికంగా త్రాగేవాళ్ళు కానీ లేక మద్యము సేవించేవారు కానీ వారు జ్ఞానము లేని వారు అని చెప్తుంది. మనకు తెలీదు ప్రవీణ్ పగడాల గారు తాగారో లేదు. ఆఫ్ కోర్స్ ఆయన కొన్నట్టుగా వీడియోస్ ఉన్నాయి. ఆయన పోస్ట్ మార్టం రిపోర్టు మరియు ఆ ఫోరెన్సిక్ రిపోర్టు ఆయన త్రాగినట్లుగా, అంటే త్రాగినట్లుగా కాదు, ఆయన బాడీలో ఆ అవశేషాలు ఉన్నట్లుగా
మనకు పోలీసు వారు తెలియజేశారు. బాడీలో ఉన్నంత మాత్రాన ఆయన తాగినట్టు కాదు. ఒకవేళ బలవంతంగా ఎవరైనా తాగించవచ్చు. నేను మూర్ఖతనంగా మాట్లాడడం లేదు ఇది. ఒకవేళ ఇంజెక్ట్ చేయొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. ప్రియులారా, అయితే దాని ద్వారా ఈరోజు ఆయన బ్రతుకు అల్లరిపాలైపోయి. ఒకవేళ ఇలా అనుకుందాం, మనకు తెలియదు సత్యం, నిజంగా ఆయన ఇంటెన్షనల్లీ త్రాగే ఉంటే ఆయన జ్ఞానము లేనివాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇలాగా ఉండొచ్చు, అలాగా ఉండొచ్చు. ఎందుకంటే పోలీసులు ధృవీకరించిన సంగతులు కాదు, అయి ఉండవచ్చు అన్న సంగతులే వారు చెప్పారు. బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందన్న సంగతి మనకు తెలియదు. అది పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి తెలుసు, లేక దేవునికి తెలుసు, కొంతవరకు భార్యకు, కుటుంబీకులకు తెలుసు. ఇక మీలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి సంగతులు తెలియదు. ఎన్ని మాటలైనా మాట్లాడచ్చు. అలా జరిగి ఉండొచ్చు, ఇలా జరిగి ఉండొచ్చు, ఈ కళ్ళద్దాలు అలాగెందుకు ఉన్నాయి, ఈ మాస్క్ ఇలాగెందుకు ఉంది, ఆ బండి అలాగెందుకు పడిపోయింది, దాని వెనకాల ఉన్న కథ ఏంటి, ఇలాగ 100 రకాలుగా మాట్లాడుకున్నా ఏ ప్రయోజనము లేదు. అదంతా కూడా వృధా ప్రయాస. ఈరోజు సోషల్ మీడియాలో అదే జరుగుతుంది. సేవకులు అనబడిన వారు కూడా సేవ వదిలేసి అదే పనిగా చెప్పవలసిన విషయాలు చెప్పడం మానేసి ఇంకా అదే పనిగా ఇంకా ఒకటే స్టోరీ పట్టుకుని అది అలాగా, ఇది ఇలాగా, పోలీసులు ఇలాగా, ప్రభుత్వం ఇలాగా, దాని వెనకాల ఇంతమంది దొంగలు ఉన్నారు, బీహార్ నుంచి వచ్చారు, మెడ్రాస్ నుంచి వచ్చారు. ఇది అనవసరమైన ప్రేలాపన. దీని వలన 10 పైసల ప్రయోజనం కూడా ఉండదు. కానీ అనవసరంగా కష్టపడుతున్నారు కొంతమంది. వీళ్ళారా, అయితే ఏది ఏమైనా సరే అతను ఒకవేళ త్రాగి ఉంటే అతను జ్ఞానము లేనివాడు. దానివల్ల వెక్కిరింతల పాలవుతాడు. అయ్యయ్యో, ఎంత గొప్పగా వాడబడినోడు, లేకపోతే ఎంత గొప్పగా డచ్చ కబుర్లు చెప్పినోడు తాగుబోతా, ఎంత భయంకరంగా పొర్లి పొర్లి పడిపోతుంటాడా, ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడా, ఇంత డబ్బున్న వ్యక్తి, కారులున్న వ్యక్తి ఆ రోడ్డు మీద పడుకుంటాడా, ఆ పార్క్లో పడుకుంటాడా? వికృతులు కావు ఇవన్నీ. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఒకవేళ త్రాగితే అది ద్రాక్షరసమైన, అత్యధికముగా మద్యమైన, కొద్దిగా అయినా సరే నీ జీవితం అల్లారి పాలవుతుంది, వెక్కిరింతల పాలవుతుంది అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. చూడండి, ఇంకా ముందుకెళ్దాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి చూడండి. అక్కడ రాయబడింది త్రాగుబోతులు. త్రాగేవాడిని అంట త్రాగుబోతు అంటది బైబిల్. త్రాగుబోతు అనే మాట ప్రౌడ్ని సూచించే మాట. అంటే ఒక డాక్టర్, రెవరెండ్ అనే పదమా, ఒక వ్యక్తి ఘనతను సూచించే పదమా, లేకపోతే ఒక వ్యక్తి ఘనతను దిగజార్చే పదమా? వాడు త్రాగుబోతురా అంట, వాడు తిండిపోతురా అంట, వాడు తిరుగుబోతురా అంట. బోతులన్నీ కూడా పనికి మాలినోళ్ళ గురించి వ్రాయబడే సంగతులు. నేను కాదు, బైబిల్ గ్రంథం చెప్తుంది. త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులగుదురు. దరిద్రులైపోతారంట వాళ్ళు. దైవజ్ఞానాన్ని కోల్పోతారు, దేవుని యొక్క కృపను కోల్పోతారు, నిత్య జీవాన్ని కోల్పోతారు. వాళ్ళు దరిద్రులైపోతారని లేఖనం చెప్తాం. ప్రైజ్ లార్డ్. ప్రియులారా, ఈ ఇద్దరు వ్యక్తులు, ఒకడేమో బైబిల్లో త్రాగొద్దని పాస్టర్, మళ్ళీ బైబిల్ పాస్టర్లు తాగొద్దని ఎక్కడ, సాధారణమైన వ్యక్తులే తాగొద్దని బైబిల్ చెప్తా ఉంది. వాడి జీవితం వెక్కిరింతల పాలైపోతుంది, వాడు దరిద్రుడైపోతాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. నువ్వు బైబిల్ ఒక్క పేజీ కూడా చదవకుండా ఇంతకీ బైబిల్లో త్రాగొద్దని ఉందా అని అంటే ఎక్కడుంది, లేదు కదా అని ఇంకొకడు, వ్యాలిడ్ పాయింట్ అని ఇంకొకడు. ఏమండి, ఎంత హాస్యాస్పదమో చూశారు. అది పబ్లిక్లో కూర్చుని. పిల్లరా, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. ద్రాక్షరసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి, మద్యము కలుపుటలో తెగువ గల వారికి శ్రమ. అంటే చైన్ డ్రింకర్ అంటారు కాబట్టి, చైన్ స్మోకర్ అంటారు. అంటే ఒకటి తాగిన తర్వాత ఇంకోటి, ఇంకోటి తాగిన తర్వాత ఇంకోటి. ఇప్పుడు ప్రవీణ్ పగడాలు చూపించినట్టు
కంటిన్యూషన్ త్రాగుడు ఇది. అంటే కొన్ని బాటిల్స్ కొనుక్కుని కొంత దూరం త్రాగుతూనే, బహుశా నేను ఇలా అనుకుంటున్నాను, ఆయన ఎక్కడ మాస్క్ తీయలేదు, మరి హెల్మెట్ తీయలేదు కనుక ఆ బాటిల్ మూత ఓపెన్ చేసి ఒక స్ట్రా వేసి ఆ మాస్క్ కింద నుంచి అలా పెట్టుకొని సపరత్తనే పోయి ఉంటాడు. ఇది ప్రఖ్యాతి. అంటే ఈ మూల నుంచి ఆ మూల దాకా ఇంచుమించు 500 కిలోమీటర్లు ఈ మూల నుంచి ఆ మూల దాకా ఒక చోట్ల కొని మళ్ళీ ఇంకో చోట్ల కొని మళ్ళీ ఇంకో చోట్ల కొని అట్లా కంటిన్యూస్గా పోతూనే త్రాగుతూ. అందుకే ఇక్కడ రాయబడింది, ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి శ్రమ, మద్యము కలుపుటలో కలిపేవాడికి శ్రమ, త్రాగేవాడికి శ్రమ. అంటే మద్యముల గురించి దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో వినండి ప్రియులారా. పర్వాలేదులే తాగొచ్చు అనుకునేవాడు చాలా మంది ఉన్నారు. ఈరోజు క్రైస్తవుల్లో కూడా ఆయా సంఘాల్లో త్రాగుబోతులు చాలా మంది ఉన్నారు. సిగ్గు శరం లేకుండా త్రాగేసి మందిరాలకు వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ పైపెచ్చు త్రాగేసి వచ్చి పాటలు పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు మైకి ఇవ్వండి పాటలు పాడతాననేవాళ్ళు చాలా మంది సంఘాల్లో కనబడుతూ ఉన్నారు. వాళ్ళంటే దరిద్రులు అంట, నికృష్టులు. వారికి శ్రమ దేవుని వాక్యం చెప్తాం. ఈరోజు చాలా మంది సేవకులు దీని గురించి మాట్లాడతలేదు. అంటే నేను అనుకుంటున్నాను బహుశా వీళ్ళకి కూడా బాగా అలవాటు ఉందన్నమాట. ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. లేకపోతే సమాజం ఎట్లా నేర్చుకుంటుంది? ఈరోజు దేవుని వాక్యం చేత సంధించబడ్డాను కనుకనే 25 సంవత్సరాల క్రితం నేను కూడా త్రాగిన వాడిని. అయితే దేవుని వాక్యం నాతో మాట్లాడిన తర్వాత దేవుని వాక్యానికి విధేయునై 25 సంవత్సరాల నుంచి నేను కనీసం వాసన కూడా చూడలేదు. చాలా మంది నా హైందవ సహోదరులకు కూడా, నా స్నేహితులకి తెలుసు, సాల్మన్ రాజుకి ₹1 ఇచ్చినా సరే మందు తాగడని వారు సాక్ష్యం ఇస్తారు నా గురించి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, హైందవుల్లో కూడా కొంతమంది తాగుడు తప్పు అనేవాళ్ళు ఉన్నారు, తాగొద్దు అనేవాళ్ళు ఉన్నారు. తాగకుండా బ్రతికే వాళ్ళు చాలా మంది హైందవుల్లో ఉన్నారు, ముస్లింలో ఉన్నారు, బౌద్ధుల్లో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అయితే వారి గ్రంథాల్లో ఏం రాయబడిందో నాకు తెలియదు కానీ మద్యం గురించి. అయితే పిల్లరా, మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం మాత్రం స్పష్టంగా చెబుతుంది, త్రాగేవాడికి శ్రమ, శ్రమ, శ్రమ. దేవుడు చెప్తున్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాయబడింది, త్రాగుబోతులకు ఎఫ్రామీయుల అతిశయ కిరీటమునకు శ్రమ, వాడిపోచున్న పుష్పము వంటి వారి సుందర భూషణమునకు శ్రమ, ద్రాక్షరసం వల్ల కూలిపోయిన వారి ఫలవంతములైన లోయ తల మీదనున్న కిరీటమునకు శ్రమ. పిల్లరా చూడండి, ఎఫ్రామీయుల గురించి రాస్తూ, ఎఫ్రామీయులు అంటే తాగుబోతు చచ్చిన వాళ్ళు అంట, తాగుతూనే ఉంటారు. ఎఫ్రామీయ వంశస్థులందరూ కూడా తాగుతూ ఉంటారు. వారికి శ్రమ అని దేవుని వాక్యం చెప్తుంది. వారు అతిశయానికి శ్రమ, అతిశయ కిరీటానికి శ్రమ, వాడిపోచున్న పుష్పము వంటి వారని వారి గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు తాగుతున్నావా? త్రాగుడిని సమర్థించుకుంటున్నావా? ఇట్లాంటి పరిమాణోళ్ళు, ఈ అనిల్ లాంటి వాళ్ళు, ఈ లియో లాంటి వాళ్ళు చెప్పిన మాటలు విని బైబిల్లో ఏమీ లేదని అనుకుంటున్నావా? ఇంత స్పష్టంగా ప్రభు ఈరోజు నా ద్వారా ఈ మాటలన్నీ మీకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు దాకా తెలియకుండా ఈ సంగతి నాకు తెలియదండి, బైబిల్లో ఇంత హెచ్చరిక ఉందన్న సంగతి నాకు తెలియదని ఇప్పుడు దాకా త్రాగుతున్నావా? ఈ రోజు నుంచే దానికి స్వస్తి పలుకు. ఏ మాత్రం ప్రయోజనం లేని, డబ్బు వృధాగా ఖర్చు అయ్యే దాని గురించి, నీ శరీరంలో లివరు ఇక మిగతా అవయవాలు పాడైపోయే అటువంటి పానీయాలను త్రాగి, ఒకటి నీ జీవితం వికృతుల పాలు చేసుకుని, అల్లరి పాలు చేసుకుని, దేవుని మాటను వ్యతిరేకించి ఆర్థికంగా క్షీణించిపోయి నువ్వు సాధించేది ఏంటి? ఈరోజు చాలా మంది చూస్తాం, అప్పులు పాలైపోతున్నారు. త్రాగుడు వల్ల అప్పులు పాలైపోతున్నారు. భార్యను వచ్చి కొడుతూ ఉన్నారు, పిల్లలను వచ్చి కొడుతూ ఉన్నారు. ఈ మద్యం వల్ల ఏ ప్రయోజనం లేదు. కనీసం తాత్కాలికమైన ఆనందం ఇస్తుందంటే నా అనుభవం చెప్తున్నాను. అందరూ తాగుతున్నారు కదా అని మనం తాగడు. గడిచిన దినాల్లో చిన్నతనంలో తెలియక ఆ తాగేటప్పుడు కూడా తాగేవాడు ఎలా తాగుతాడు? ఆనందంగా ఓహో అని ఏం తాగడు కదా. వాడు కళ్ళు మూసుకుని ఏదో విషం తాగినట్టుగా తాగి ఆ వెంటనే ఏదో పక్కన ఉన్న దాన్ని, ఆ మొక్కో ఇంకోటి ఏదో కారమో లేకపోతే పచ్చడో నాకాలి.
లేకపోతే ఆ ఘాటును తట్టుకోలేడు. ఎంత అవస్థలు పడి తాగి పడి విక్రంతల పాలైపోయే ఈ జీవితాన్ని గురించి ప్రభు హెచ్చరిస్తున్నాడు. శ్రమ 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 అని. ఏమండి, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనంలో కూడా చెప్తున్నాడు, యాజకులేమి ప్రవక్తలేమి అందరూ కూడా, అంటే ఈ గుంపులో, ఈ ఎఫ్రామీయుల గుంపులో మద్యం వల్ల సొక్కి సాగుతున్నారట. అంటే పాస్టర్లు కూడా తాగుతున్నారని దేవుని వాక్యమే చెప్తా ఉంది. యాజకులు కూడా కొంతమంది దరిద్రులు తాగుతున్నారు. ద్రాక్షారసము వీరిని మింగివేయుచున్నది, మద్యము వల్ల తత్తర పట్టుబడుచున్నారు, దర్శనము కలిగినప్పుడు సోలిపోతున్నారు. తీర్పు తీర్చు కాలమున వీళ్ళు తత్తర పడతారు. దేవుడి తీర్పు ఖచ్చితంగా భయంకరంగా ఉంటుంది. అప్పుడు అదిరిపోతారు, తత్తర పడతారు. వీళ్ళ క్రైస్తవ జీవితం అంటే వ్యత్యాసమైంది, అందరిలాగా కాదు, నలుగురిలాగా కాదు. క్రైస్తవ జీవితం అంటే ఒక ప్రత్యేకమైన జీవితం, విలువలతో కూడిన జీవితం, హెచ్చరిక బంధనాల చేత కూడిన జీవితం, హెచ్చరిక లోబడి జీవించాల్సిన జీవితం అని దేవుని వాక్యం స్పష్టంగా బోధిస్తూ ఉంది. ఇక క్రొత్త నిబంధనకు వస్తే అపోస్తల కార్యము 2వ అధ్యాయము 13వ వచనంలో అపోస్తలులు భాషలు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో రాయబడిన మాట ఇది. వాళ్ళు అన్య భాషలు మాట్లాడుతున్నారంట. అంటే వివిధ రకాలైన భాషలు మాట్లాడుతూ ఉంటే, హెబ్రీలైన వీరు, యూదులైన వీరు తమకు తెలియని భాషలు మాట్లాడుతుంటే అక్కడున్న జనమంతా అనుకున్నారంట, కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేశారంట. వీళ్ళారా ద్రాక్షరసం తాగారనుకున్నారు, నిజానికి వాళ్ళు తాగలేదు. అది దేన్ని పుట్టిస్తుందో ఇక్కడ మాట చెప్తాం, దేవుని వాక్యం చెప్తుంది, అపహాస్యము చేసిరి. ద్రాక్షరసము లేక మద్యము, క్రొత్త మద్యము అపహాస్యాన్ని కలుగు చేస్తుంది, నీ జీవితాన్ని అపహాస్య పాలు చేస్తుందని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తాం. పిల్లరా, బ్రతుకు బస్టాండ్ అయిపోయినా సరే నేను తాగుతాను అనుకునేవాడు మూర్ఖుడు, ఇడియట్. అయితే దేవుని వాక్యం చెప్తుంది, పిల్లరా, ఆ తర్వాత పేతురు అంటాడు, అయ్యా మేము మందు తాగేవాళ్ళం కాదు నాయన, దేవుని ఆత్మ చేత నింపబడిన వారం, దేవుని జ్ఞానం చేత నింపబడిన వారం ఇదిగో అని సత్యాన్ని బయలుపరిచినప్పుడు అక్కడ అనేక మంది రక్షించబడ్డారు. పిల్లరా, ఒకవేళ మద్యం తాగుంటే వారు అపహాస్యం పాలయ్యారు. వారు మద్యం కాదు తాగింది, దేవుని వాక్యాన్ని తాగారు గనక, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని తాగారు గనక దేవునికి మహిమ కలుగునుగాక. 3000 మంది రక్షణకు కారణం. ఎంత అద్భుతం చూశారా పిల్లరా? చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, మరియు మద్యముతో, ఇది సేవకులకు కాదు రాయబడింది, అందరికీ 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 అందరికీ, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అని లేఖనాల్లో ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మద్యంతో మత్తులైతే అంటే జరిగే కార్యం ఏంటో తెలుసా? సాతాను ఈ శరీరాన్ని దుర్వ్యాపారం చేస్తాడు. సాతానుకు కొన్ని విషయాలను మన జీవితంలో పెట్టి మన జీవితాలని వెక్కిరింతల పాలు చేస్తూ, అపహాస్యం పాలు చేస్తూ దుర్వ్యాపారం చేస్తాడంట. దుర్వ్యాపారం చేస్తాడు, మన శరీరంలో వ్యాపారాలు జరిగిస్తాడు. ఈ మత్తు వచ్చిందనుకోండి, ఏం చేస్తున్నామో తెలియకుండా, తల్లో చెల్లో తక్కువ తెలియకుండా బిహేవ్ చేసేవాళ్ళు ఎంతమంది లేరు? ఎవరో నీకు తల్లి చెల్లి భేదం తెలియట్లేదు అంట, కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నా అంటే వాడికి మద్యం మత్తు ఫుల్లుగా నిండిపోయింది కనుక వాడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. వ్యాపారం జరుగుతుంది. మద్యం ఎక్కాక చెడ్డ మాటలు, బూతు మాటలు మాట్లాడడం. అప్పుడు దాకా సుందరాంగుడే, అప్పుడు దాకా పరిశుద్ధుడే. ఎప్పుడైతే మద్యం లోపలికి వెళ్ళిందో వ్యాపారం స్టార్ట్. ఇంకా బూతులన్నీ మాట్లాడడం ప్రారంభిస్తాడు, ఇష్టానుసారంగా మాట్లాడడం ప్రారంభిస్తాడు, కొట్టడం ప్రారంభిస్తాడు. అది పోలీస్ అయినా, ఎదురుంగన డాక్టర్ అయినా, ఎవడైనా సరే కేర్ చేయడు. ఇంకా వారందరిపైన దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దుర్వ్యాపారము జరుగుతుందని దేవుని వాక్యం. అందుకే మద్యంతో మత్తులై ఉండొద్దండి. మద్యం నీ జీవితాన్ని పాడు చేస్తుందని ఎఫెసీ పత్రికలో పౌలు భక్తులు హెచ్చరిస్తున్నాడు. పిల్లరా, ఇక 1 పేతురు దగ్గరకు వద్దాం. 1 పేతురు 4వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అక్కడ పేతురు భక్తుడు అనేకమైన విషయాలు చెప్తూ ఉంటాడు. మనం పోకిరి చేష్టలు చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పోకిరి చేష్టలు మనం చూశాను. జాన్ బెన్నీలింగం అనే ఒక దైవజనుడు అనబడిన వ్యక్తి
రాజకీయాల్లో కూడా ఉంటాడు. ఐఎమ్ సారీ మిమ్మల్ని డైరెక్ట్గా పేరెత్తి నేను చెప్తున్నందుకు. ఎందుకంటే మీ ప్రవర్తన ఒకసారి నా మాటల ద్వారా అయినా సరే పరీక్షించుకుంటారు. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు మరణించినప్పుడు అల్లరి చిల్లరిగా ఓచకోత కోస్తాం, రకరకాలుగా బైబిల్ పక్కన పెట్టామంటే మేము మీకంటే పెద్ద రౌడీలు. ఎందుకు బైబిల్ ఎందుకు పక్కన పెడతారు నాకు తెలియగలుగుతాను. బైబిల్ ఒకసారి పట్టిన తర్వాత ఇదేమన్నా మాల 40 రోజులు వేసుకొని తీసేయడానికి. బైబిల్ గ్రంథం నీ జీవితంలో శాశ్వతంగా ఉండాల్సిన వాక్యం. క్రీస్తుతో నడిచే నడక ఎలాంటిదంటే చావైతే లాభం అనేది, బ్రతికితే క్రీస్తు కొరకే. బైబిల్ పక్కన పెట్టే ఆ మాట మీ నోటి నుంచి ఎంత అది వినడానికి కర్ణ కఠోరంగా ఉంది. దయచేసి మీరు మారు మనసు పొందమని ప్రేమతో మనం చేస్తున్నాం. ఇటువంటి వారిని వెంబడించే వారిని షబాస్. జాన్ బెన్నీలంగ గారు భలే మాట్లాడుతున్నాడు. మొగ్గోడంటే ఈడ్రా అని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పిల్లరా, ఈ సబ్జెక్ట్ నేను మరొకసారి నేను మాట్లాడతాను. మెట్టుకు చెప్తున్నాను. అజయ్ బాబు అరెస్ట్ అయ్యి విడుదల వచ్చిన తర్వాత వెంటనే పలకరించడానికి జాన్ బెన్నీలింగం వెళ్ళి అక్కడ ఎంత వెకిలిగా ప్రవర్తిస్తున్నాడు. జాన్ బెన్నీలింగం గారు మీరు కూడా ఆ వీడియో పదే వేసుకుని ఒకసారి చూడండి. క్రైస్తవ జీవితం అంటే డిగ్నిటీ జీవితం. అంటే వెక్కిరింతల పాలు అయిపోయినా కూడా ఐజీ గారు లాస్ట్లో ఒక మాట చెప్పారు, వాళ్ళ డిగ్నిటీని మనం పాడు చేయకూడదు. ఇంకా లోతుల్లోకి వెళ్ళి ఇంకా ఏముందో చెప్పండి అని వాళ్ళు పీక్కు తిని వాళ్ళ డిగ్నిటీని పాడు చేయకూడదని ఒక అన్యుడు ఐజీ మాట్లాడుతున్నాడు. కానీ మన జీవితాల్లో ఒక్కొక్కడికి పగిలిపోద్దే ఈ కాడి నుంచే అని వెకిలిగా మాట్లాడుతూ, ఇదిగో జైలుకి వెళ్ళి ఇచ్చిన ఆయనంట కొత్త పెళ్లి కొడుకులాగా ఉన్నాడంట. ఏంటి ఈ వెకిలి మాటలు, ఈ వెకిలి ప్రవర్తన ఏంటి? పిల్లారా, ఒకవేళ త్రాగుబోతులు అయిన వాడి నోట్లో నుంచి ఇట్లాంటి మాటలు వస్తాయి. మన చేష్టలన్నీ కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. నువ్వు మాట్లాడినా తుమ్మినా దగ్గినా ప్రతిదీ కూడా దేవునికి మహిమ కలగాలి. అంతేగాని ఏదో నువ్వు బయటోడు చిల్లరోళ్ళు చేసినట్టుగా పోకిరి చేస్తాను ఇక్కడ రాయబడింది. అందుకని నేను చెప్తున్నాను. అది ఈరోజు మన సబ్జెక్ట్ కాదు, మరలా మాట్లాడతాను. దురాశలు ఇక్కడ చెప్తున్నాడు. మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని. కొద్దిగేద్దాం రండి, కొద్దిగా ఒక పెగ్గు, బర్త్డే మ్యారేజ్ పార్టీ అండి, నా మ్యారేజ్ పార్టీ, ఒక చిన్న పెగ్గే తిరిగాను రండి అని పిలిచే స్నేహితులు చాలా మంది మనలో ఉంటారు. ఏం కాదులేండి, ఫుల్ కాదు కదా, జస్ట్ ఒక పెగ్గు 90 కూడా వద్దు, 30 తిరిగాను రండి అని పిలిచేవాళ్ళు ఉన్నారు. విందులు అంట. విందు 90 అయినా 30 అయినా 180 అయినా ఏదైనా సరే అది త్రాగుబోతుల విందులు అంటుంది. త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు, అన్య జనుల ఇష్టము నెరవేర్చుచుండొచ్చకు గతించిన కాలం చాలా, ఇంకా పని ఇష్టం పెట్టండి దానికని పేతురు భక్తులు హెచ్చరిస్తూ ఉంటే, ఇక దేవుని వాక్యంతో మనకు పని లేదు. ఏమంటే బైబిల్ గ్రంథాన్ని ఒక్కరోజు కూడా తీసి చదవము. సరైన సేవకుడు చెప్పే మాటలు అసలు మనం వినము. ఎవడైనా సోది చెప్తుంటే మాత్రం ఆ సోదులు బాగా వింటా. ఎవడైనా తొడగొట్టి ఛాలెంజ్ చేస్తుంటే ఎందుకు తెలుస్తా ఉంటే, అబ్బా అజయ్ కుమార్ సూపర్, ఓ జాన్ బెన్నీలింగం, ఓ క్రైస్తవ పక్షంగా పోరాట వీరుడు, శూరుడు అనుకునే పిచ్చి సంతానం కూడా చాలా మంది ఉన్నారు. అయితే పేతురు హెచ్చరిస్తున్నాడు, వీటి యందు ఇంతకుముందు మనం నడుచుకున్న చాలు, ఆ కాలం చాలు, ఇంకా చాలు. ఇప్పుడు నువ్వు ప్రత్యేకించబడిన వాడు, నువ్వు నాజీరు చేయబడిన వాడు, క్రీస్తు యందు సున్నతి చేయబడిన వాడు, దేవునికి స్తోత్రం కలుగునుగా, హృదయ సున్నతి చేయబడిన వాడు. నీ జీవితం అద్భుతమైన రీతిలో మార్పు చెందాలి. నువ్వు ప్రజలకు మాదిరికరంగా ఉండాలి. కానీ పిల్లరా, బైబిల్లో ఎక్కడుంది అని ప్రశ్నించే తెగులో ఉన్నావు అంటే నువ్వు క్రీస్తులో ఇంకా జన్మించలేదని అర్థం. కనీసం నీ పుట్టుక క్రీస్తులో లేదు. నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావో నీకే తెలియని పరిస్థితుల్లో ఉన్నావు అన్న సంగతిని ప్రేమతో మీకు నేను తెలియజేస్తున్నాను. ఇవన్నీ నేను విమర్శించడానికి ఈ మాటలు చెప్పట్లేదు, మీరు మారు మనసు పొందినట్లుగా. అయ్యో నా జీవితం ఎలాగుందే, నా ప్రభు నా కోసం ఏం చేశాడు, ఎలా జీవించాడు, ఆయన ఏం చెప్పాడు, ఆ ప్రకారంగా నేను జీవిస్తున్నానని పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో
పౌలు భక్తుడు ఈ మాట చెప్తున్నాడు. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనివాడు గాని అయి ఉన్న ఎడలా, ఒకవేళ త్రాగుబోతు అయి ఉన్నావా, ఒకవేళ అయి ఉన్నావంటే ఇప్పుడైతే అట్టి వారితో సాంగత్యము చేయకూడదు. తాగుబోతైనోడు ప్రవీణ్ పగడాలైతే ఏంటి, మరొకలైతే ఏంటి, ఎవరైనా సరే సాంగత్యం చేయకు. ఈరోజు చాలా మంది మనకు తెలియదు, నిజంగా వాస్తవానికి ఇప్పుడు కూడా మనకు తెలియదు. కొంతవరకు ప్రభుత్వం కొన్ని విషయాలను బట్టి అతను త్రాగుబోతుగా చిత్రీకరించింది. కానీ ఒకవేళ వాస్తవానికి ఇలాగే అనుకుందాం, మన సహోదరుడు ఎవరైనా సరే త్రాగుబోతు అయ్యి ఉన్నాడని మనకు తెలిస్తే ఆశ్చర్యం ఏంటంటే, ఈ అనిల్ అన్నవాడు వరుస డిబేట్లో పాల్గొంపులు పొందుతున్నాడు. ప్రవీణ్ పగడాల స్నేహితుడట. స్నేహితుడైన వాడికి తన స్నేహితుడి యొక్క అలవాట్లు తెలియమంటారా? నాకు స్నేహితులు చాలా మంది ఉన్నారు. నేను చెప్తా, పలానా వ్యక్తి దేన్ని బట్టి, వాసన రావడం బట్టో, లేకపోతే ఎక్కడ ఏ మందు షాపులో కూర్చొని తాగుతున్న దాన్ని బట్టో, వీటన్నిటిని బట్టి ఈ వ్యక్తి తాగాడు అని మనకు తెలుస్తుంది. స్నేహితుడు అన్నవాడు సాన్నిధ్యంగా ఉంటాడు కదా, చాలా దగ్గరగా ఉంటాడు కదా. కనీసం ఒక్కటంటే ఒక్క స్టేట్మెంట్ కూడా అనిల్ ఇవ్వలేదు. అందుకే నేను అనిల్ కూడా ఇడియట్ అన్నా. నా స్నేహితుడు వేరే సోదిక మాటలు చాలా మాట్లాడాడు, కానీ నా స్నేహితుడు నా గమనములో నాకు తెలిసినంత వరకు ఒక్కసారి కూడా అతను తాగినట్టుగా ఏ ఆధారం లేదండి అన్న ఒక్క మాట కూడా తను అనలేదంటే అసలు అతను స్నేహితుడేనా? కాదు. ఒకవేళ నీ స్నేహితుడు, నీ బంధువు, మరెవరైనా లేక నీ సహోదరుడు తాగేవాడుగా ఉంటే అట్టి వాడితో సాంగత్యం చేయొద్దని దేవుని వాక్యం చెప్తా ఉంది. వాడితో పక్కన కూర్చొని భోజనం కూడా చేయొద్దు. ఎందుకంటే వాడు దుష్ట లక్షణాలు కలిగి ఉన్నాడు. అటువంటితో నువ్వు సహచర్యం చేయొద్దు అని పౌలు భక్తుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకంటే ఈ మాట ఎందుకు పైన అంత కఠినంగా చెప్పాడంటే ఇది చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, దొంగలైనను, లోబులైనను, ఈరోజు మన సబ్జెక్టు త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు. మిస్టర్ లియో, మిస్టర్ అనిల్, జాగ్రత్తగా వినండి. మీరు మీ సంతానము మీకులాగా అనుకుని త్రాగే వాళ్ళందరికీ చెప్తున్నాను ఈ మాట నేను. త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారు. మరి అదే పౌలు అన్నాడు కదండి, తిమోతిని కొంచెం పుచ్చుకోమని, కొంచెం ద్రాక్షరసం పుచ్చుకోమన్నాడు. కడుపు జబ్బుంటే కొద్దిగా ద్రాక్షరసం పుచ్చుకో అన్నాడు, కొద్దిగా పుచ్చుకో అన్నాడు. ఇక బోతు కింద, త్రాగుబోతు కింద 24 గంటలు ఇంకా అదే పని. అంటే ఇప్పుడు మనము ప్రవీణ్ పగడాల గారి జీవితంలో చూసినట్లుగా ఇంకా పదే కొండందు రాగడం. అంటే ఇంక ఈయనకి వేరే పని లేదు. రేసెస్కి వెళ్ళడం లేదు, తినడం లేదు, ఏమంటే మనుషులు బాటలు తాగడం లేదు, మరేమీ లేదు. ఇక ఒకటే పని. అంటే విజువల్స్లో కనబడిన దాన్ని బట్టి నేను చెప్తున్నా, ఆయన గురించి చెప్పట్లేదు. వీళ్ళారా, వీళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారు అని స్పష్టంగా దేవుని వాక్యంలో రాయబడింది. 11వ వచనంలో, మీలో కొందరు అట్టి వారై ఉంటుంది కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డారు. దేవునికి స్తోత్రం. మనలో కొంతమంది అలా ఉన్నాం. పౌలు బహుశా ఒకప్పుడు తాగి ఉండొచ్చు, నేను ఒకప్పుడు తాగాను. అయితే నేను త్రాగి నేటికి ఇంచుమించు 26-27 సంవత్సరాలు అయిపోతాం. క్రీస్తు సత్య మార్గంలో లేనప్పుడు ఆ కార్యం జరిగింది. అయితే ఎప్పుడైతే క్రీస్తునందు నేను కడుగబడ్డాను, క్రీస్తునందు పరిశుద్ధపరచబడ్డాను, నీతిమంతునిగా తీర్పు తీర్చబడి ఈ చెడు వ్యసనాల నుంచి విమోచించబడ్డాను. నా విమోచకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నామానికి మహిమ కలిగినట్లుగా మన జీవితాలు ఉండాలి, కానీ మన జీవితాలు వెక్కిరింతల పాలుగా ఉండకూడదు. అందుకే చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో పౌలు భక్తుడు ఈ మాట చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి.
అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను. ఎంత అద్భుతమైన మాట పౌలు భక్తుడు చెప్తున్నాడు. కానీ దేవునికి మహిమ కలుగునుగా. స్వాతంత్రం అయితే ఉంది, నన్నెవడు అడిగేవాడు లేడు. మిమ్మల్ని ఎవడు అడిగేవాడు లేడు. ఎవడైనా తప్పని చెప్తారో, తప్పని ఎప్పుడు చెప్తారంటే తాగి డ్రైవ్ చేస్తే అది నీకు హానికరము, నీ ఎదుట ఉన్న వ్యక్తికి కూడా హానికరము అని ప్రభుత్వము తాగొద్దని చెప్పింది. కానీ ప్రభుత్వమే అమ్ముతుంది కదా. ఎందుకు? కొంత తప్పు కాదని, నువ్వు తాక్కో, మాకు ఆదాయం తెచ్చిపెట్టని ప్రభుత్వమే చెప్తాం. స్వాతంత్రం వచ్చింది, ప్రభుత్వం కూడా తాగి తందనాలాడడానికి ప్రభుత్వం కూడా మనకు స్వాతంత్రాన్ని ఇచ్చింది. వీళ్ళారా? అయితే పౌలు అంటాడు, నాకు అన్నిటి యందు స్వాతంత్రం ఉంది, నేను తాగొచ్చు, తినొచ్చు, నీ వ్యభిచారం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, నన్ను ఎవడు అడిగేవాడు లేడు ప్రస్తుతానికి. ఆ తర్వాత పైకి వెళ్ళాక ఉంటుంది అనుకోండి భజన. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నన్ను ఎవడు అడిగేవాడు లేడు. కానీ అన్నీ చేయదగినవి కావు. దేవుని హెచ్చరిక ఉంది. భక్తుని ద్వారా అయితేనేంటి, తను నేరుగా చెప్పడం అయితేనేంటి, మొత్తానికి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. లేవీయులతో అయితే ప్రభు నేరుగానే చెప్పాడు. ఆ తర్వాత అన్ని కూడా భక్తుల ద్వారా తెలియజేశాడు ఈ మాటలన్నీ. పిల్లరా, అవి చేయదగినవి కావు. దాంట్లో దుర్వ్యాపారం ఉంది. నేను దేని చేత కూడా లోబరచబడనొల్లను అంటున్నాడు. అట్లాంటిది నన్ను వశం చేసుకోలేదు. మద్యము నన్ను వశం చేసుకుంటా సాధ్యం. కానీ నువ్వు సాక్ష్యం ఇవ్వగలగాలి నీ జీవితం ద్వారా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ మధ్యకాలంలో ఎవడో ఒకడు అన్నాడు, ఈ పాస్టర్లందరం తీసుకెళ్ళి టెస్ట్ చేయించేస్తే వీళ్ళు అందరూ కూడా 90% తాగేవాళ్ళే ఉంటారు, తాగుబోతులే వీళ్ళందరూ అని చెప్తున్నాడు. నేను వస్తాను రండి, నాతో పాటు ఎంతమంది దైవజనం ఏకీభవించిన ఆ మాటతో మేము కూడా వస్తాం రండి. ఇదిగోండి, బ్లడ్ తీసుకుంటారో, ఏం తీసుకుంటారో, లివర్ పీస్ తీసుకుంటారో చెక్ చేసుకోండి. మాలో మద్యమాంశాలు ఉన్నాయి, మేము త్రాగేవాళ్ళం అని నిరూపించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఇటు సాక్ష్యము బహిరంగంగా ఇచ్చేవాళ్ళు, ఖండించేవాళ్ళు, బుద్ధి చెప్పేవాళ్ళు, మద్యము హాని కలుగు చేస్తుందని, మద్యము శ్రమ కలుగు చేస్తుందని, మద్యం వల్ల దుర్వ్యాపారం కలుగుతుందని, మద్యము జీవితాలను పాడు చేస్తుందని స్పష్టంగా దేవుని వాక్యం ద్వారా చెప్పే దైవజనులు లేపబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు విని సమాజం మార్చబడాలి. హృదయంలో పొడవబడి, అవును, ఆ దేవునికి అవమానం తేకూడదు, నా శరీరం ద్వారా, ప్రాణం ద్వారా, ఆత్మ ద్వారా నేను దేవుని మహింపరిచే వ్యక్తిగా ఉంటానని దేవుని సముఖంలో సాక్షిగా నిలబడే వ్యక్తులు కావాలి. ప్రియులారా, ఇట్లాంటి లియో లేక అనిల్ లేక మరొకడు ఆ పాస్టర్ గారు తాగుతున్నారు కదా, నేను తాగుతాను, ఇట్లాంటి కార్యక్రమాలు లేకని మేమి చెప్పుచున్నది. బైబిల్ గ్రంథం ఏం చెప్పుచున్నది, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో ఏం చెప్తున్నాడు అన్న సంగతులని కులంకషంగా పరిశీలించినట్లయితే ప్రభు చెప్తున్నాడు, త్రాగుడు నీ జీవితానికి హాని కలుగు చేస్తుంది. త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారు. పిల్లరా, ఈ మాట ద్వారా నువ్వు హెచ్చరించబడినట్లయితే ఈరోజు నీ అలవాట్లకు స్వస్తి చెప్పు. నువ్వు దేవుని కోసం ప్రత్యేకపరచబడినవాడు. నువ్వు పాస్టర్ అయినా, విశ్వాసమైనా, నువ్వు దేవుని కోసం ప్రత్యేకపరచబడ్డు. పాస్టర్ ఒకడే కాదండి ప్రత్యేకపరచబడ్డం, విశ్వాసి కూడా ప్రత్యేకపరచబడిన వాడే. ఈ లోకం నుంచి వేరు చేయబడిన వాడే. దేవుడు అనబడిన, అంటే ద్రాక్షవల్లి అనబడిన క్రీస్తులో అంటుకట్టబడిన వాడే. ద్రాక్ష చెట్టులో అంటకట్టబడిన వాడే. క్రీస్తులో అంటకట్టబడిన వాడు పనికిమాల పనులన్నీ ఎలా చేయగలుగుతాడు? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు ఈ మాటలు విన్నా మీరు ఒకవేళ ఇట్టి అవగాహన కలిగి ఉంటే, మద్యం తాగితే ఏం కాదులే అన్న అవగాహన కలిగి ఉంటే, నువ్వు దేవుని రాజ్యానికి వారసుడు కాలేవని నేరుగా చెప్పబడిన వాక్యం ఈరోజు నీతో మాట్లాడుతూ ఉండగా, ఈరోజు నుంచి ప్రతి విధమైన బలహీనతలకు మనం చెక్ పెడదాం, పోలీస్ స్టాప్ పెడదాం. దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుదాం. ప్రవీణ్ పగడాల జీవితంలో ఏం జరిగింది, మరొకటి జీవితంలో ఏం జరిగింది, అది మనకు అవసరం లేదు. నా జీవితంలో ఏం జరగబోతుంది, నేను దేవుని ఎదుట నేను పరిశుద్ధంగా నిలబడగలనా, నిర్దోషిగా నిలబడగలనా, పరీక్ష చేసుకుందాం, సరిదిద్దుకుందాం, క్రీస్తుతో పాటు అడుగులు వేద్దాం. అతి త్వరలో క్రీస్తు రాబోతూ ఉన్నాడు. ఆయన
న్యాయాధిపతిగా రాబోతున్నాడు, న్యాయం తీర్చేవాడిగా రాబోతున్నాడు. నిన్ను తక్కిట్లో పెట్టినప్పుడు నువ్వు యోగ్యమైన వ్యక్తిగా నిలవబడితే నిత్య రాజ్యానికి వారసులు అవుతావు. కనుక మద్యం విషయం మాత్రమే కాదు, మరి ఏ విషయమైనా సరే దేవునితో చక్కగా అడుగులు వేయాలనే ప్రేమతో మనవి చేస్తాం. ఇకపోతే సోషల్ మీడియాలో తెలియక జ్ఞానం లేక బైబిల్ గ్రంథంలో ఏమాత్రం అవగాహన అక్కడ పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళందరూ కూడా దయచేసి నోటి మీద వేలు వేసుకోండి. మీకు చేత కాకపోతే మీడియాలోకి రావద్దండి. అదేం విచిత్రమో కానీ ఈ మీడియా వాళ్ళు కూడా ఈ ఉడతలు పట్టే వాళ్ళనే పిలుస్తారు. ఏమాత్రం జ్ఞానం లేని వాళ్ళని క్రైస్తవ ప్రతినిధులుగా పిలిచి సమాజానికి పనికి వాళ్ళ చెత్త సందేశాలను ఇస్తూ ఉన్నారు. ఈ మీడియా కూడా కడగబడాలి. ఈ ఈ జ్ఞానం లేని వ్యక్తులందరూ కూడా జ్ఞానం చేత నింపబడాలి. ఈ త్రాగుబోతులందరూ త్రాగుడికి స్వస్తి చెప్పి క్రీస్తు దాసులుగా జీవించినట్లు చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీభవించాను. ప్రేమ నమ్మకము కలిగిన పరలోక పరిశుద్ధ తండ్రి, ఈ దినము నీ మాటలు ప్రజలకు తెలియజేయడానికి నన్ను ఎన్నుకున్నావు, నన్ను ఏర్పరిచావు, నీకు స్తోత్రాలు ప్రభా. ఈ మాటల ద్వారా వినిన వారు ప్రభా, హెచ్చరించబడిన వారు వారి బ్రతుకులు మార్చుకొని కృపను దయచేయండి అయ్యా. ఎందరైతే త్రాగుడు వల్ల బానిసలై తమ జీవితాలని వికృతుల పాలు చేసుకుంటూ, అల్లరి పాలు చేసుకుంటూ, దుర్వ్యాపారాలు చేసుకుంటూ, నీ రాజ్యానికి సంబంధించిన వారసత్వాన్ని పోగొట్టుకుంటూ అక్రమంగా బ్రతుకుతున్నారు, వారందరి జీవితాల్లో కార్యాలు చేయండి ప్రభా. పనికి రాని పనికి మళ్ళా త్రాగుడు నుంచి విమోచించబడడానికి, విడుదల పొందడానికి కృప చూపించి సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. అవగాహన లేకుండా, జ్ఞానం లేకుండా నోటుకొచ్చింది మాట్లాడే ప్రభు పెద్దలను పడిన వారి ప్రభు మరి మనోనేత్రాలు కూడా తెరవ చేయమని, వారికి కూడా జ్ఞానం చేత నింపబడి ప్రభా నీ వాక్యాన్ని చక్కగా విభజించి మాట్లాడడానికి కృప చూపించమని, ఒకవేళ తెలియకపోతే ఇటువంటి వేదికలకి ఎక్కకుండా ప్రభు మరి ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవడానికి వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. మీడియాలో కూడా సమాజాన్ని పాడు చేసేటువంటి చెత్త మాటలన్నీ మాట్లాడకుండా ప్రభా వారిని కూడా ప్రభా సమాజానికి ఉపయోగపడే చక్కటి ప్రభా వ్యక్తులను ఎన్నుకొని మరి మంచి మాటలు తెలియజేయడానికి వారికి కూడా కావాల్సిన జ్ఞానము, కృప, సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. ఈ మాటల ద్వారా విన్న ప్రజలందరూ కూడా దీవించబడడానికి మీరే కృప చూపించి సహాయం చేసి నడిపించి మేము పొందమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొక అంశంతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్రియులారా, దేవుని ఉచిత కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఈ కార్యక్రమాలను మీరు వీక్షించినందుకు మీకు వందనాలు. దీన్ని ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ప్రతి అప్డేట్ కూడా మీకు అందజేయబడుతుంది. రాబోయే దినాల్లో మనం ఇంకా అనేకమైన పాఠాలు, అనేకమైన విషయాలు నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.